ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2 రోజుల్లో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది కేవలం మరోసారి సీఎం అయ్యేందుకు కేజ్రీవాల్ చేసిన ప్రకటనగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కేజ్రీవాల్ అంతరంగం నుంచి మాట అయినా దీని లోపల తీవ్రమైన రాజకీయ ఎత్తుగడ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేజ్రీవాల్ రాజీనామా ప్రకటనపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఇది కేవలం డ్రామా అని కొట్టిపారేసింది. కేజ్రీవాల్ రాజీనామా ఎత్తుగడపై స్పెషల్ స్టోరీ. ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే 2011లో జన్ లోక్పాల్ బిల్లుపై అవినీతి ఉద్యమం ప్రారంభించారు. ఈ ఉద్యమంతోనే అరవింద్ కేజ్రీవాల్ పొలిటికల్ కెరియర్ మొదలైంది. స్వచ్ఛమైన పరిపాలన కోసం సాగిన ఆ ఉద్యమం ఇచ్చిన స్ఫూర్తితో కేజ్రీవాల్ 2012లో ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పోటీ చేసి మొత్తం 70 సీట్లకు గాను 28 సీట్లలో విజయం సాధించింది. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ తొలిసారి బాధ్యతలు చేపట్టారు. అయితే కేవలం 49 రోజులకే ఆప్ ప్రభుత్వం రాజీనామా చేసింది. జన్ లోక్పాల్ బిల్లును ప్రవేశపెట్టి ఆప్ ప్రభుత్వం దాని ఆమోదానికి ఇబ్బందులు ఎదుర్కోవడంతో రాజీనామా ప్రకటించారు. రెండు 2017 ఎన్నికల్లో ఆప్ భారీ విజయం సాధించింది. ఢిల్లీ అసెంబ్లీలో 70 నియోజకవర్గాలుంటే అందులో 57 నియోజకవర్గాలు కైవసం చేసుకుంది. 2020లో మళ్లీ ఆప్ విజయం సాధించింది. మొన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ ఇరుక్కున్నారు. ఇది మొత్తంగా కేజ్రీవాల్ ఇమేజ్కు డ్యామేజ్ కలిగించేదే. మరోవైపు కొద్ది నెలల్లోనే అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. తన ఇమేజ్ డ్యామేజ్ అయిందని, తాను ఏ తప్పు చేయలేదని చెప్పేందుకు కేజ్రీవాల్ మరో ఎత్తుగడ వేశారు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ఈ విషయాన్ని పార్టీ కార్యాలయంలో ప్రకటన చేశారు. అయితే మహారాష్ట్రతో కలిసి నవంబర్లోనే దేశ రాజధానిలో ఎన్నికలు జరగాలని తాను డిమాండ్ చేస్తున్నట్లు కేజ్రీవాల్ బహిరంగ సభలో పేర్కొన్నారు. ప్రజలు తనకు నిజాయితీ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత మాత్రమే ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చుంటానని, జైలు నుంచి వచ్చిన తర్వాత అగ్ని పరీక్ష ఎదుర్కోవాలని అనుకుంటున్నానని తెలిపారు. मैं दिल्ली की जनता से पूछना चाहता हूं, मैं देश की जनता से पूछना चाहता हूं कि क्या केजरीवाल ईमानदार है कि गुनाहगार है। 2 दिन के बाद, आज से 2 दिन के बाद मैं सीएम की कुर्सी से इस्तीफा देने जा रहा हूं और मैं तब तक सीएम की कुर्सी पे नहीं बैठूंगा जब तक जनता अपना फैसला ना सुना दे। मैं जनता के बीच में जाऊंगा, गली गली में जाऊंगा, घर घर में जाऊंगा और जब तक जनता अपना फैसला ना सुना दे कि केजरीवाल ईमानदार है तब तक मैं सीएम की कुर्सी के ऊपर नहीं बैठूंगा. అరవింద్ కేజ్రీవాల్ ప్రకటనతో తదుపరి సీఎం ఎవరన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనిపై కూడా కేజ్రీవాల్ స్పష్టత ఇచ్చారు. కొత్త సీఎం ఎంపిక కోసం 2-3 రోజుల్లో పార్టీ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. తదుపరి ఢిల్లీ సీఎంగా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కావచ్చనే ఊహాగానాలు నెలకొన్నాయి. ఇదే సందర్భంలో బీజేపీపై కూడా కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆప్లో చీలికలు తెచ్చి ఢిల్లీలో అధికారంలోకి రావాలని బీజేపీ కుట్ర పన్నిందని మండిపడ్డారు. ఆప్ పార్టీని ముక్కలు చేసేందుకే జైలుకు పంపారని, కానీ వారి ఎత్తులు పనిచేయలేదన్నారు. నన్ను జైల్లో పెట్టి ఎన్ని ఇబ్బందులు సృష్టించినా రాజ్యాంగాన్ని రక్షించాలని ఇన్నాళ్లు రాజీనామా చేయలేదని కేజ్రీవాల్ తెలిపారు. మళ్లీ ప్రజల నుంచి ఎన్నికైన తర్వాతే సీఎం కుర్చీలో కూర్చుంటానని కేజ్రీవాల్ అన్నారు. आज से कुछ महीने बाद चुनाव है, दिल्ली के चुनाव है. मैं जनता को निवेदन करना चाहता हूं, अपील करना चाहता हूं, अगर आपको लगता है केजरीवाल ईमानदार है मेरे पक्ष में वोट दे देना. अगर आपको लगता है केजरीवाल गुनाहगार है मेरे को वोट मत देना. आप अगर मेरे को, आपका एक वोट मेरी ईमानदारी का सर्टिफिकेट होगा. अगर आप मेरे को वोट देके जिताओगे और अगर आप कहोगे कि केजरीवाल ईमानदार है तो चुनाव के बाद, उसके बाद जाके मैं सीएम की कुर्सी पे बैठूंगा. तब तक मैं सीएम की कुर्सी पे नहीं बैठूंगा. కేజ్రీవాల్ రాజీనామా ప్రకటనపై బీజేపీ నేత హరీష్ ఖురానా ఫైర్ అయ్యారు. ఆప్ అధినేత ఎందుకు డ్రామా సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. 48 గంటల తర్వాత ఎందుకు, ఇప్పుడే చేయొచ్చు కదా అని విమర్శించారు. గతంలో కూడా ఇలాగే చేశారని, సెక్రటేరియట్కు వెళ్లలేరు, డాక్యుమెంట్లపై సంతకాలు పెట్టుకోలేకపోతున్నారు, అలాంటప్పుడు ఏం ప్రయోజనమని హరీష్ ఖురానా అన్నారు. ముందస్తు ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని, ఈ రోజైనా రేపైనా ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నామన్నారు. ఖచ్చితంగా 25 ఏళ్ల తర్వాత ఢిల్లీలో మళ్లీ అధికారంలోకి వస్తామని హరీష్ ఖురానా ధీమా వ్యక్తం చేశారు.
కేజ్రీవాల్ రాజీనామా ప్రకటనపై ఢిల్లీ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారనేది సస్పెన్స్గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిజంగా కేజ్రీవాల్ ఏ తప్పు చేయలేదని ప్రజలు అనుకుంటే వచ్చే ఎన్నికల్లో ఆప్ విజయ్ ఢంకా మోగడం ఖాయం. అయితే వచ్చే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయో, బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుంటుందో లేదో భవిష్యత్ రాజకీయాలు నిర్ణయించనున్నాయి. ఏది ఏమైనా కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.